ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక గోరఖ్పూర్ క్లబ్ వేదికగా 4వ మ్యాంగో ఫెస్టివల్ నగర ప్రజలను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పండ్లలో రాజైన మామిడి రకాలను ఒకే వేదికపైకి తెచ్చి వాటి ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు నిర్వాహకులు ఈ ప్రదర్శనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100కి పైగా అత్యంత అరుదైన, రుచికరమైన మామిడి రకాలను ప్రదర్శనకు ఉంచడం విశేషం. సందర్శకులు ఒకే చోట ఇన్ని రకాల మామిడి పండ్లను చూసి ఆశ్చర్యపోతూ వాటి రంగులు, పరిమాణాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎగ్జిబిషన్ అంతటా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో మెరిసిపోతున్న రకరకాల మామిడి పండ్ల అద్భుతమైన విజువల్స్ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ప్రదర్శనలో నిలిచిన కొన్ని అరుదైన ప్రత్యేక మామిడి రకాలు దర్శనమిచ్చాయి. వాటిలో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా హైబ్రిడ్ పద్ధతిలో అభివృద్ధి చేసిన అంబిక, అరుణిక సరికొత్త మామిడి రకాలు ఆకర్షణగా నిలిచాయి. చూడ్డానికి ఎరుపు, పసుపు రంగుల కలయికతో అత్యంత ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ మూలాలు ఉండి మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్లో పండే నూర్జహాన్ రకం మామిడి పండ్లు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ ప్రదర్శించిన ఒక్కో నూర్జహాన్ పండు బరువు సుమారు 2 నుండి 3.5 కిలోల వరకు ఉండి అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్ రకం మామిడి కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా నిలిచింది. ఇది చాలా గట్టిగా, రవాణాకు అనుకూలంగా ఉంటూ పర్పుల్, ఎరుపు రంగుతో భిన్నంగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన మరో అరుదైన రకం సెన్సేషన్. ఇది పండే కొద్దీ ముదురు గులాబీ లేదా ప్లమ్ రంగులోకి మారుతోంది. గుజరాత్కు చెందిన వనరాజు రకం మామిడి పండు పైభాగమంతా లోపలి వైపు ఆకుపచ్చగా, వెలుపల ముదురు ఎరుపు రంగులో సింధూరం పోసినట్లు ఉంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ ప్రాంతానికి చెందిన రతాళ్ చిన్న సైజు మామిడి పండ్లకు అమోఘమైన సువాసన, విలక్షణమైన తీపిదనానికి ప్రసిద్ధి. వీటితో పాటు దక్షిణ భారతదేశానికి చెందిన నీలం, అల్ఫోన్సో, తోతాపురి, ఉత్తరాదికి చెందిన మల్గోవా, గౌర్జిత్, లాదువా వంటి 100కి పైగా సంప్రదాయ తోటల రకాలను ఈ ప్రదర్శనలో సందర్శకుల కోసం ఉంచారు. ఈ ప్రదర్శన ద్వారా లభించిన స్పందన చూస్తుంటే భవిష్యత్తులో గోరఖ్పూర్ను మామిడి ఉత్పాదక రంగంలో పెద్ద హబ్గా మార్చవచ్చని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రజలు నేరుగా రైతుల నుంచే రసాయనాలు లేని సహజ సిద్ధమైన పండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడంతో వ్యాపారం కూడా జోరుగా సాగింది. నగర నడిబొడ్డున ఉన్న గోరఖ్పూర్ క్లబ్లో జరిగిన ఈ 3 రోజుల పండుగ శని, ఆదివారాల్లో వేలాది మంది సందర్శకులతో కిక్కిరిసిపోయింది. కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ నాణ్యత కలిగిన పండ్లను సేకరించి ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక రైతులను ప్రోత్సహించడంతో పాటు మరుగున పడిపోతున్న సాంప్రదాయ మామిడి రకాలను నేటి తరానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.